జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలు. అదేవిధంగా పిలవగానే విచ్చేసి మాకు సహకరిస్తున్నటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు, అదేవిధంగా ధన్యవాదాలు. ముందుగా గౌరవనీయులు పెద్దలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా అందరి పక్షాన. ఎందుకంటే తొందరలోనే ఎంపీ కూడా నిలుచుంటున్నారట కదా, టికెట్ వచ్చిందట, ఎక్కడికక్కడ మీ కార్యకర్తలతో మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నారట. సంతోషం, నిల్చోండి. ఎందుకంటే నేను గతంలో మొన్న జరిగిన ఎలక్షన్ టైంలోనే చెప్పినాను, జీవన్ రెడ్డి గారు పెద్దలు, మేము గౌరవిస్తాం కూడా. ఇప్పటికీ వారికి ఎమ్మెల్సీ పదవి ఉంది, ఒక పదవి ఉన్నా కూడా మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇంకో 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు కూడా పోటీ చేస్తారు వారు. వారికి ఎన్నిసార్లు పోటీ చేసినా రాజకీయ దాహం తీరదు అని అప్పుడే మేము చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారంట మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి. ఆ మాట నిజం చేసిండ్రు, ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మన ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా మళ్ళా ఎమ్మెల్యేల ఎలక్షన్లలో పోటీ చేసిండ్రు. పట్టిగా అపరోక్షంగా ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరిని గెలిపించిండ్రు. ఓ బీసీ బిడ్డనైనా నన్ను ఓడగొట్టిండ్రు, నా ఓటమికి కారణమైండ్రు. ఇదెక్కడి న్యాయం? మీరు పోటీ చేయకపోతే మేము గెలిచేవాళ్ళం, ఓ బీసీ బిడ్డ గెలిచేది. ఇటు నేను ప్రజలకు సేవ చేసుకునేదాన్ని, మీకు ఎలాగో ఎమ్మెల్సీ ఉంది. ఇప్పుడు ఓడిపోయినా వెళ్తున్నారు కదా, ప్రజల వద్దకు వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, తిరుగుతూనే ఉన్నారు కదా మీరు. అంటే మీ అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు పదవి ఉంది కదా, చేసుకుంటున్నారు కదా, ఇంకో 2 సంవత్సరాల వరకు ఆ పదవి ఉంటుంది కదా. మొన్న చేసింది చాలేదన్నట్టు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? అంటే ఇంకో బీసీ బిడ్డకు కూడా ఎదగనియరా? ఇంకో బీసీ బిడ్డ కూడా ఎంపీ టికెట్ వద్దా? సరే, మీ పార్టీ ఎలాగో మీ పార్టీలోంచి అసలైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఓ బీసీ బిడ్డకు టికెట్ రావాలి, ఎంపీ టికెట్. పోయినసారి వాళ్ళేగా పోటీ చేసింది, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మీకు ఆల్రెడీ ఒక పదవి ఉంది, మీ పార్టీలోనే ఎంతోమంది నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, సంవత్సరాల తరబడి మీ పార్టీకి సేవ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇప్పించచ్చు కదా టికెట్. అంతెందుకు కొత్త తరాన్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా, చాలామంది ఉన్నారు మీ పక్కనే, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. పెద్ద మనిషితనం వహిస్తూ వాళ్ళకి టికెట్ ఇప్పించుకొని వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చి గెలిపించుకోవచ్చు కదా. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ వర్గాల మీద మళ్ళీ టికెట్ మీరే కావాలని ఎందుకు తీసుకుంటున్నారు? సరే తీసుకుంటున్నారు, ఇక మీ ఇష్టం, మీ పార్టీ ఇష్టం, మీ వ్యక్తిగతం. మేము దాని గురించి ఇక మేమేం అనలేండి ఎక్కువ. కానీ అసలు ఎందుకండి మరి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు అరవింద్ అన్న పైన అంత కోపం మీకు? వారికి టికెటే రావద్దన్నట్టు చూస్తున్నారంట. ఎందుకు టికెట్ వస్తే గెలుస్తాడన్న భయమా? డైరెక్ట్గా ఎదుర్కోలేకనా? మొన్న జగిత్యాల పట్టణంలో, జగిత్యాల జిల్లాలలో మా పార్టీలో సస్పెండ్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుంచి దిష్టిబొమ్మ దహనం చేపించడాలు, మీ తమ్ముడుండి దిష్టిబొమ్మ దహనం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టద్దు, వాళ్ళు అల్లలు చేసినా, ఏం చేసినా, బీభత్సం చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారట, సపోర్ట్ చేస్తున్నారట. ఎందుకండి మరి ఇదంతా? అంకుల్, మీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎంతో ఉన్నతమైన రాజకీయాలు చేస్తారని అనుకున్నాం. 45 ఏళ్ళ రాజకీయ జీవితం మీది. జీవన్ రెడ్డి అంకుల్, మీకు తగదిది. ఇంత సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన వారు, రాజకీయ ఉద్దండులు. పోటీ చేయాలనుకుంటే డైరెక్ట్ పోటీ చేయండి, ప్రజాక్షేత్రంలో ఓట్లాడదాం. ఎంపీ అరవింద్ అన్న ప్రజాక్షేత్రంలో వచ్చి ఓట్లాడతారు. ఓ బీసీ బిడ్డకు రానున్న రోజుల్లో ఎంపీ టికెట్ వస్తుంది మా పార్టీ నుంచి. అధిష్టాన ఆశీర్వాదం దక్కుతుంది, ప్రజల ఆశీర్వాదం దక్కుతుంది, పోటీ చేస్తారు వాళ్ళు. డైరెక్ట్గా ఎదుర్కోవాలి, కానీ చిల్లర రాజకీయాలు ఏంది? మా నాయకులను ఉసిగొల్పి వారి మీద
వారాలు మీరు తిరగండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు బీభత్సాలు చేయండి, ఏదున్నా మేము చూసుకుంటాం. ఇవేంటండి? ఇవేం చిల్లర పనులండి? ఈ రాజకీయాలను ఎవరు హర్షించరు, ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మరి అంత మాట్లాడుతున్నారు కదా, మీరు ఎన్నో పదవులు అనుభవించిండ్రు. ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, మినిస్టర్గా మినిస్టర్ ఉన్నారు, ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నారు, మంత్రి పదవి అనుభవించిండ్రు. మరి జగిత్యాలలో ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ యావర్ రోడ్ ఎందుకు చేయరండి? మరి ఎందుకు చేయరు? ఆ రోళ్ళవాగు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, అది అట్లనే పోయింది, కోట్ల ఖర్చు. ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ అన్నారు. మామిడి రైతులకు ఏం చేసిండ్రు? చెరుకు రైతులకు ఏం చేసిండ్రు? నిజంగా మాట్లాడాలంటే మీరే కదా చెరుకు ఫ్యాక్టరీని మూసేయించింది. పసుపు రైతులకు ఏం చేసిండ్రు? రైతులకు ఏం చేసిండ్రు? అంతెందుకండి, ఈరోజు జగిత్యాల పట్టణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు మంచిగా లేవు, రోడ్లు చక్కగా లేవు. ఎక్స్టెన్షన్ కావాల్సింది ఎక్కడదక్కడ, ఎక్కడ వేసిన గొంగలు అక్కడలానే ఉంది. ఎందుకు చేయలేదండి? మరి ఏవో చిన్న చిన్న చేసినామని చెప్పుకుంటున్నారు. మరి పెద్ద పెద్దనే చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. దాన్ని పదవులు అనుభవించిండ్రు, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేకపోయిండ్రు? చిత్తశుద్ధి అంటే అక్కడ ఉంటుంది. 18లో 60,000 ఓట్లతో ఓడిపోయినరు. ఇప్పుడు 2023లో దాదాపు 20,000 ఓట్లతో ఓడిపోయినరు. అయినా సరే మళ్ళీ నేనే ఎంపీగా నిలుచుంటా అంటున్నారు. ఇది భావ్యం కాదు, ఇది మంచిది కాదు. ఎందుకండి అరవింద్ అన్న గారికి అహంకారం అంటున్నారు, పాంప్లెంట్స్ పంచిపిస్తున్నారంట మీ తమ్ముడు, మీ కుటుంబ సభ్యులు. ఇది ఎక్కడ న్యాయం? డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేదా? ధైర్యం లేదా? భయం, ఒక భయం. మోడీ మానియా వచ్చింది, ప్రపంచం దృష్టి మోదీ వైపు ఉంది. మరి మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక లెక్కన అందరూ మోదీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి మోదీ గారు అరవింద్ అన్నకి ఎక్కడ టికెట్ ఇస్తే అరవింద్ అన్న గారు గెలుస్తారు. కొడుకంత వయసు అండి, పసుబోర్డు తెచ్చిండ్రు, ఎక్కడికక్కడ పనులు చేస్తున్నారు. భయం కదా, ఎంపీ గారికి టికెట్ వస్తే ఎంపీ గారు గెలుస్తారు. అసలు వారికి టికెటే రాకుండా చేస్తే మేము గెలవడం ఈజీ అవుతుంది అని మీ కుటుంబ బుద్ధితోని కదా ఇదంతా చేసేది. ఎందుకండి అహంకారం అంటున్నారు ఎంపీ అరవింద్ అన్న గారికి? ఎక్కడ కనిపించింది అహంకారం? ఎక్కడ కనిపించింది? నేను స్వయంగా చూసినాను. మీరు ఎదురుపడగానే, మీరు ఎదురుపడిన మరుక్షణమే వంగని దండం పెట్టిన మీకు నమస్కారం చేసిండ్రు. అక్కడ కనిపించింది అహంకారం? మీరు పెద్దలను గౌరవించుకుంటూ చేసిండ్రు, మరి అక్కడ అహంకారం కనిపించిందా? చెరుకు రైతుల కోసం కొట్లాడతా అని ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మొన్న కొరుట్లలో సభ జరిగితే అమిత్ షా గారితో చెప్పిపించిండ్రు. అక్కడ కనిపించింది అహంకారం? పసుపు రైతుల కోసం మీరు, మీ ప్రభుత్వం గన్ని రోజులు ఉన్నారు కదా, గన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, మీ ప్రభుత్వంలో మీరు చేయలేనిది, మీ పార్టీ చేయలేనిది పసుపు బోర్డు. ఎన్నో సంవత్సరాల కాలం పసుపు బోర్డు తీసుకొచ్చిండ్రు, అక్కడ కనిపించింది అహంకారం? ఎక్కడ కనిపించింది అహంకారం? ఈ ప్రాంతంలో 200 మంది చిన్నపిల్లలకు శస్త్రచికిత్స చేయించిండ్రు, గుండె శస్త్రచికిత్స. అక్కడ కనిపించింది అహంకారం? బూత్ స్థాయి కార్యకర్తలు మరణించినా కూడా, కార్యకర్తలకు ఏదైనా మంచి చెడు ఉన్నా, ఇల్లు కట్టుకున్నా ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి వారి ద్వారా వారి సొంత నిధులు ఇస్తున్నారు. అక్కడ కనిపించింది అహంకారం? ఎక్కడ కనిపించిందండి అహంకారం? చిన్న కార్యకర్త ఫోన్ చేసినంత బిజీ ఉన్నా కూడా మాట్లాడతారు, రెస్పాండ్ అవుతారు. మా ఎంపీ గారు అరవింద్ అన్న, అక్కడ కనిపించింది అహంకారం? ఎక్కారం మీకు? ఇంత పెద్ద స్థాయి వ్యక్తి కళ్ళద్దాలు పెట్టుకుంటారంటే ఎవరు పెట్టుకోరా అండి కళ్ళద్దాలు? విచిత్రం చేస్తారు మీరు. మీరు పెట్టుకోరా? మీరు పెట్టుకోరా? కాళ్ళ నొప్పులు వస్తున్నాయని కాన్వర్సింగ్ చేసినప్పుడు షూలు వేసుకోరా అందరూ? ఏదో ఎండకు కళ్ళకు పడతలేని కళ్ళద్దాలు పెట్టుకుంటారు, అది కూడా తప్పేనా అండి? అది కూడా విచిత్రమేనా అండి? దాన్ని ఏదో పెద్ద రభస చేసి పాంప్లెంట్ల మీద పాంప్లెంట్లు వంచుతున్నారట. ఇప్పుడు రాజకీయంగా కొట్లాడండి. మీరు ఏం చేసిండ్రో చెప్పుండ్రి, ఏం చేస్తామో చెప్పుండ్రి, కొట్లాడండి. అవునంటే కదా పెద్దవారు, మరి నేను ఏమనాలి కానీ మీరంటే గౌరవం ఉంది నాకు, ఇప్పటికీ కూడా గౌరవం ఇస్తాను. మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉంది ఇంకా 2 సంవత్సరాలు. ఒకవేళ ఎంపీగా ఓడిపోయినా కూడా మంత్రి పదవి అడుగుతున్నారట కదా, ఓడిపోయినా కూడా మంత్రి పదవి నాకు ఇవ్వండి అని అడుగుతున్నారట కదా. మరి నాకేం తెలుసు, అందరూ అనుకుంటున్నా, నేను వింటున్నా. అంటే ఓడిపోయినా కూడా మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటారు అన్నట్టు.
ఎలాగూ రాష్ట్రంలో ఉంది మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వం ఉంది, మీదే ఉంది. ఒక గెలిచినా కూడా ఎంపీగా ఉంటారు 5 సంవత్సరాలు. ఇంకొక మాట అడుగుతున్నాను, సరే కేంద్రంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, ప్రపంచం అంతా మోదీ గారి వైపు చూస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అయోధ్య రామ మందిరం కానివ్వండి, ఎక్కడికక్కడ రైల్వే లైన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నిటి గురించి ప్రపంచ దేశాల ప్రధానులే మోదీ గారిని చూస్తే భక్తితో గౌరవంతో మర్యాదలు చేస్తున్నారు. మరి ఇంకెక్కడ గెలిచేది ఉంది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో, కేంద్రంలో? ఎట్లా మోదీ గారు వస్తారు? ఒక్క ఎంపీ సీట్ మీరు గెలిచినంత మాత్రాన ఏమవుతుందండి? మళ్ళీ జగిత్యాల నియోజకవర్గానికి మళ్ళీ వచ్చేది ఏముండదు కదా. అంతకు మించి మీరు ఇంకా ఎమ్మెల్సీగా ఇట్లనే ఈ 2 సంవత్సరాలు కొనసాగినా మీరు ఎన్నో చేయొచ్చు. మీ ప్రభుత్వం మీదే రాష్ట్రంలో ఉంది కాబట్టి. ముందు ఒకసారి మీ కార్యకర్తల గురించి ఆలోచించండి. పాపం మీ కార్యకర్తలే కుమిలిపోతున్నారంట. ఎన్నో సంవత్సరాలు మేము పార్టీకి సేవ చేసినాం, మీ దగ్గర ఉన్నాం, మాకు పదవులు ఏం వస్తలేవు, మమ్మల్ని ఎట్లా గుర్తిస్తలేరు, అన్నీ వాళ్ళకే వాళ్ళ కుటుంబ సభ్యులకే అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళ తనయుడిని తీసుకొని వస్తాడట. గిదెక్కడదండి? గిదెంత ఘోరం అండి? మమ్మల్ని పట్టించుకోరా, ఇంకా మేము అవసరం లేదా? చాలామంది సీనియర్లు అనుకుంటున్నారట. కొంచెం వాళ్ళు ఒళ్ళేందో చూసుకోండి. గది చేయకుండా ఇక్కడ మా మధ్య మాకే కొట్లాటలు కొట్టించుడు, ఎట్లా ఓవర్ మురిసిగొల్పాలా అని చిల్లర రాజకీయాలు చేస్తే మంచిది కాదండి, మంచిగా ఉండదండి. జీవన్ రెడ్డి అంకుల్ గారు ఒకటే చెప్తా ఉన్నాను, కొట్లాడదాం, డైరెక్ట్ కొట్లాడదాం, రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం. మీరేం చేసిండ్రో చెప్పండి, అరవింద్ అన్న ఏం చేసిండ్రో మేము చెప్తాము, అరవింద్ అన్న ఏం చేసిండ్రో మేము చెప్తాము. డైరెక్ట్ కొట్లాడదాం, ఏం చేస్తామో కూడా చెప్తాము. మీరు చెప్పుర్రు ఏం చేస్తారో. గట్లా ఉండాలి కానీ ముచ్చట గిట్లా చేసి మొన్న ఎలక్షన్లైనా బీసీ బిడ్డలైనా నన్ను అన్యాయం చేసిండ్రు, అటు ఇటు కాకుండా ఇప్పుడు ఇంకో బీసీ బిడ్డలు అన్యాయం చేద్దామని చూస్తున్నారా? ఇట్లయితే మంచిది కాదు. ప్రజలు హర్షించరు, ఆశీర్వదించరు. దయచేసి ఇట్లాంటివి మానుకోండి. దీని గురించి ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే. ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోవాల్సిందే. చెప్పండి, మీ తమ్ముడు చెప్పండి, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. ఎట్లయినా ప్రభుత్వం మీదే ఉంది కదా, సాగించాలి అనేసి ఎక్కడికక్కడ కూడా బీభత్సం చేస్తాం, అల్లర్లు చేస్తాం, విద్రోహ శక్తులకు అండగా నిలుస్తామంటే ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. మేము ఊరుకోమంటే ప్రజలు ఊరుకోరు. దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిందే, మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడకపోగా మీ కుటుంబ సభ్యులతో రేపు పొద్దున మాట్లాడిస్తారేమో, అది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి, మీరే వివరణ ఇవ్వండి దీని మీద. కానీ ఒక్కటే మేము కోరుకుంటా ఉన్నాం, మిమ్మల్ని మేము ఒక హుందాతనమైన వ్యక్తిగా అనుకుంటున్నాం. ఇంతకుముందు గౌరవం ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తాం. పెద్ద మనిషిగా, ఒక రాజకీయ ఉద్దండుడిగా మీ స్థాయికి ఈ చిల్లర రాజకీయాలు, ఇట్లాంటి చిల్లర పనులు తగదు. దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు, ప్రజలకు ఏమేమి చేయాలో చేయండి. రైతులకు చేయాలి, మహిళలకు చేయాలి, యువకులకు చేయాలి, ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేయాల్సింది, దాని గురించి ఆలోచించండి. దయచేసి ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం.